వెల్కమ్ టు డైలీ ఫోకస్. కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ మరలబడ్డ తెలంగాణలో ఇప్పుడు రైతాంగం తిరగబడింది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కళ్ళ ముందే తడిసిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది. సర్కార్ తీరుకు నిరసనగా తెలంగాణలో రైతులు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు బాటపట్టారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రైతాంగం తిరగబడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే రోడ్డు పాలవుతుంటే పాలకులపై జంగు సైరన్ మోగించింది. అసలే సాగునీరు లేక, కరెంటు రాక యాసంగి సాగుకు యాతన పడ్డ రైతులు ఇప్పుడు పండించిన పంటను కూడా కొనే దిక్కు లేకపోవడంతో ఆందోళనల బాట పడుతున్నారు. సోయిలేని రేవంత్ సర్కారుపై పోరు దండారా మోగిస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు ఇప్పుడు రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై చూపుతున్న నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహిస్తున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిని తలపిస్తున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు రాష్ట్ర రైతాంగం కన్నీటి గోసపడుతుంటే రాజకీయ క్రీడలో మునిగి తేలుతున్నాడు. రైతుల కష్టం విలువ తెలిసిన నాయకుడైతే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తే ఉండేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వం తమ ధోరణి మార్చుకోవాలని సూచించారు. ఇకనైనా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు నిరసన దిగి దాదాపుగా 5 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. అదే మొత్తం ధాన్యం రైతులు తెచ్చిన ధాన్యం ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, ఆదేశించే నాతుడే లేకపోవడం వల్ల, పర్యవేక్షించే యంత్రాంగం అనేది పూర్తి స్థాయిలో ఇవాళ ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల వర్షానికి నానుతున్నాయి వడ్లు, మళ్ళీ ఎండకు ఎండుతూ ఉన్నాయి. ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కామారెడ్డిలో నిన్న రైతులు మొత్తం రోడ్డుకెక్కినారు. చాలా దయనీయమైన పరిస్థితి. హమాలీల కొరత ఉంది, ధాన్యం బస్తాల కొరత ఉంది, ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు. 25 రోజులైంది. 25 రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్. రెండవది, తరుగు పేరుతో దాదాపుగా ఒక్కొక్క క్వింటాల్కు 3.5 కిలోలు ఇవాళ తీసేస్తూ ఉన్నారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరుగు విషయంలో ఏమేమి మాట్లాడినారో అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. మరి వారు ఆనాడు చెప్పిన మాటల్ని నేను ఉటంకిస్తూ ఉన్నాను, కొత్తదేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా, తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి, వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎక్కడికక్కడ ఒక దగ్గర కాదు, కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్డెక్కినారు. తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగం అయిపోతే అక్కడ కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు. వరంగల్ వెళ్ళే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు: యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి. వెంటనే కొనుగోలు
ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ తరఫున కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం. ప్రజల తరపున, రైతుల తరపున మేము మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరు అధైర్యపడవద్దని, ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.